హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి వన్డే సిరీస్లో భారత్ యొక్క స్టార్ బ్యాట్స్మెన్ మరియు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ 52వ సెంచరీ చేసి వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా తన పేరు పైన సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత్ యొక్క మాజీ కెప్టెన్ మరియు మాజీ బ్యాట్స్మెన్ అయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. అతడు 463 ఇన్నింగ్స్ల్లో 51 సెంచరీలతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ కేవలం 290 ఇన్నింగ్స్ల్లోనే 303 మ్యాచ్ల్లోనే 52 సెంచరీల రికార్డును నమోదు చేసి ఇప్పుడు అతడిని దాటి ఏకంగా సెంచరీల్లో నెంబర్ 1 పేరును తన పేరు పైన లిఖించుకున్నాడు. నిజానికి నేటి తరం బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు అనడంలో ఇప్పటికే ఎన్నో విధాలుగా తనను తాను నిరూపించుకున్నాడు. అసలు నేటి తరంలో ఎంతోమంది క్రికెటర్లకు ఇతడే ఆదర్శం. ఇప్పటికే 37 సంవత్సరాల వయసులోకి వచ్చినప్పటికీ నేటి తరం యువ క్రికెటర్లందరికీ సాధ్యం కాని విధంగా అద్భుతమైన ఆట తీరును కనబర్చి నేడు అభిమానులందరినీ అబ్బురపరచడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు యావత్ భారత్కు దక్కినటువంటి ఒక అరుదైన అందమైన వజ్రంగా చెప్పవచ్చు. అసలు విరాట్ కోహ్లీ సామాన్యంగా సిక్సర్లు అనేవి అంత ఆశామాసిగా కొట్టడు. కానీ రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా సిరీస్లో మాత్రం ఆది నుంచే అతడు అద్భుతంగా సిక్సర్లను అద్భుతంగా బాధేశాడు. ఏకంగా తన యొక్క ఇన్నింగ్స్లో 7 సిక్సర్లతో అభిమానులందరినీ అబ్బురపరిచాడు. టోటల్ మీద ఇతడు 120 బాల్లు ఎదుర్కొని 135 పరుగులతో భారత్ భారీ స్కోరు ఏర్పాటు చేసేందుకు ఇతడు తన వంతుగా పాత్ర వహించాడు. అసలు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఒకానొక దశలో అతడి బ్యాటింగ్ చూసి భారత అభిమానులు భారత్ యొక్క స్కోరు ఏకంగా 400 దాటుతుందని కూడా అనుకున్నారు. కానీ చివరిలో అతడికి సరైన సహకారం అందకపోవడం మూలంగా భారత్ 349 పరుగులకే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయినా విరాట్ కోహ్లీ మూలంగానే భారత్ ఈ మ్యాచ్ గెలిచిందని అందరికీ తెలిసిందే. నిజానికి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నంత వరకు భారత్ 400 పరుగులు చేస్తుందన్న ధీమాతో అభిమానులు ఉన్నారు. కానీ 42వ ఓవర్లో విరాట్ కోహ్లీ అనూహ్యంగా అవుట్ అవ్వడం మూలంగా భారత్ యొక్క స్కోర్ వేగం కాస్త నెమ్మదించింది. ఏది ఏమైనా విరాట్ కోహ్లీనే గనుక ఈ మ్యాచ్లో సెంచరీ చేయకపోయింటే భారత్ అనేది చాలా కష్టాల్లో ఉండేది. అసలు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మూలంగానే భారత్ అనేది ఇంత గొప్ప స్కోర్ నమోదు చేయగలిగింది. కనీసం మిగతా యువ ఆటగాళ్లు ఎవరు కూడా 20 కన్నా ఎక్కువ స్కోర్ చేయలేదంటేనే విరాట్ కోహ్లీ సత్తా నేటి ప్రపంచానికి ఎంత అవసరమో అతడి గొప్పతనం ఏంటో అర్థం పడుతున్నది. నిజానికి ఇతడిపై వస్తున్నటువంటి నేటి కాలంలో ఉన్న విమర్శలన్నింటినీ ఈ ఇన్నింగ్స్ ద్వారా అతడు తనకు తానేంటో నిరూపించుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతడు ఉంటాడా లేడా అని ఇప్పటి వరకు ఎన్నో చర్చలు ఉన్నప్పటికీ ఇప్పుడు అతడు ఆడిన ఆటను బట్టి అతడు ఖచ్చితంగా ఆడాల్సిందే అన్న విధంగా నేడు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అతడిని ప్రపంచం ముందు ఉంచింది. మరి రాబోయే కాలంలో ఇతడు మరిన్ని సెంచరీలు నమోదు చేసి సచిన్ టెండూల్కర్ యొక్క 100 సెంచరీల రికార్డును బద్దలు కొడతారో లేదో చూడాలి. ఇప్పటికే ఇతడు 83 సెంచరీలతో 2వ స్థానంలో ఉన్నాడు. మరో 17 సెంచరీలు చేశాడంటే ఇతడు నెంబర్ 1 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం జరుగుతుంది. కానీ నేడు ఇతడు టెస్ట్ ఫార్మాట్, T20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇవ్వడం మూలంగా కాస్త తడబడ్డప్పటికీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతడు ఇలాంటి ఫామ్నే గనక కొనసాగిస్తే ఖచ్చితంగా అతడు ఈ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో ఇతడు ఎలా ఆడతారో చూడాలి. ఇలాగే మిగతా 2 వన్డే మ్యాచ్ల్లోనూ ఆడి భారత్కు మరిన్ని విజయాలు అందిస్తారో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.